వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తేదపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. పట్టుదలతో పనిచేశాం. చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలుగా చేసిన ప్రయత్నాలు ఈ రోజు ఫలించాయి. ప్రధానమంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారు. అసాధ్యం అనుకున్నది సాధ్యమైంది. ఇది విశాఖ ప్రజల అభిష్టం, కార్మికుల శ్రమ. విశాఖ ఉక్కును మళ్లీ కాపాడుకోగలిగాం. 11,440 కోట్ల రూపాయల రివైవ్ ప్యాకేజ్ ఇవ్వడం అరుదైన అనుభవం. స్టీల్ ప్లాంట్ కు 20,000 ఎకరాల భూమి ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ కు ఇంత భారీ భూమి లేదు. అందరం కలిసి కష్టపడి స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి బాటలో నడిపించి మంచి పేరు తీసుకురావాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా అని చంద్రబాబు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడతామని స్పష్టమైన హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే విశాఖ ఉక్కు కోసం అనేక సమావేశాలు పెట్టుకున్నాం. 7 నెలలుగా పట్టుదలతో చిత్తశుద్ధితో పనిచేసి అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపించాం. మళ్లీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోగలిగాం. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులు బాధ్యత కూడా పెరిగింది. మీకు తోడుగా నేను కూడా ఉంటా. కేంద్రం ఇచ్చిన సపోర్ట్ తో అందరం కలిసి బలమైన సంస్థగా తయారు చేద్దాం అని చంద్రబాబు స్పష్టం చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ ని కాపాడతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం. అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్ లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒక రోజు అయితే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం. చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ. దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్ లో పెట్టగలిగాం. ఈ రోజు 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి బాధ్యత, మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం, మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం. దీనికి కావలసిన వనరులన్నీ కూడా ఐరన్ ఓర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం. ఎన్ఎండిసి ఏ విధంగా చేయాలని అన్ని వర్కౌట్ చేస్తాం. వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారు ఒక హామీ ఇచ్చాం. 20,000 ఎకరాలు ల్యాండ్ ఉంది, పెద్ద ఆస్తి. ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు. విలువైన ల్యాండ్ ఉంది. అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం గాని కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తాను. నేను కూడా శ్రద్ధ పెడతాను. దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్ గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ వేయాలి. సమర్థుడిని తీసుకురావాలి. సీఈఓగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో అన్ని చేయడానికి ముందుకు